ఇప్పుడు మనం ఏ నూనెతో ఏ దీపం వెలిగించాలి, ఎన్ని వత్తులు వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటల కాలం నుండి 5 గంటల మధ్య దీపమును వెలిగించిన అధికమైన సంపదలు కలుగును, కుటుంబ శ్రేయస్సు కూడా కలుగును. నెయ్యితో దీపం వెలిగించిన కుటుంబముకు కలిమి, ఆరోగ్యము, సుఖ సంతోషములు కలుగును. నువ్వుల నూనెతో దీపము వెలిగించినచో సంకటాలు, దుష్ఫలితాలు, గ్రహదోషాలు తొలగును. ఆముదముతో దీపము వెలిగించినచో దాంపత్య సుఖానికి, కీర్తి పొందడానికి, కుటుంబ ఐక్యత కలుగును. కొబ్బరి నూనెతో దీపం వెలిగించినచో దేహకాంతి అభివృద్ధి చెందును. ఏ విఘ్నములు లేకుండా తలచిన కార్యములు కూడా జరుగును. అది మాత్రమే కాదు, ఎన్ని వత్తులతో దీపం వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకముఖ దీపము మధ్యమ లాభము, కొద్ది పుణ్యము ఇస్తుంది. ద్విముఖ దీపము కుటుంబ ఐక్యత, 2 వత్తులు గల దీపం వెలిగిస్తే కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. త్రిముఖ దీపము ఉత్తమ సంతతి, 3 వత్తులతో దీపము వెలిగిస్తే ఉత్తమమైన సంతతి అంటే పుత్రుడు కానీ కుమార్తె కానీ ఉత్తములుగా జన్మిస్తారని అర్థం. చతుర్ముఖ దీపము పశు సంపద, ధన సంపద అంటే 4 వత్తులు గల దీపం వెలిగిస్తే పశు సంపద కలుగుతుంది, ధన సంపద కలుగుతుంది. పంచముఖ దీపము సిరి సంపదలు, సర్వమంగళం కలుగజేయును అంటే 5 వత్తులు గల దీపము వెలిగిస్తే సిరి సంపదలు వస్తే, సర్వమంగళం అంటే అన్ని మంచి కార్యాలు, శుభ ఫలితాలు కలుగుతాయని అర్థం. అయ్యప్ప స్వామికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. లక్ష్మీనారాయణులకు అంటే శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. వినాయకునికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. రుద్రాది దేవతలకు అంటే శివునికి కానీ గ్రామ దేవతలకు కానీ విప్ప నూనెతో దీపం వెలిగించాలి. దేవికి అనగా ఆదిశక్తులకు అంటే ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి అంశలతో జన్మించిన దేవతలకు, ఆదిశక్తులకు, శక్తిపీఠాలకు ఆవు నెయ్యి, ఆముదము, వేప నూనె, విప్ప నూనె, కొబ్బరి నూనె వీటితో దీపం వెలిగించాలి. అందరి దేవతలకు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించాలి.